హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024కు సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ ఆఫర్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. మరి మన యాప్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి కోసము, అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసము ఎనీ కోర్స్ అండి జస్ట్ 399కి అందిస్తున్నాము 90% ఆఫర్తో. మరి 399 రూపీస్ ఆఫర్కి కంప్లీట్ క్లాసెస్ వస్తాయండి. యాజ్ పర్ ద సిలబస్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. నెక్స్ట్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే, కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్. చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకు కావాల్సినవన్నీ కూడా క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 4th March 3rd షిఫ్ట్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన మెమరైజ్డ్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కనుక నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోతున్నట్లయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇవి. అంతేకాకుండా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డికి వాటికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ముందే చెప్తున్నాను, చాలా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి, గమనించాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. లైక్ చేసి సపోర్ట్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఉద్యోగాలకు ఎప్పటికప్పుడు క్లాసెస్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తాయి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు అని క్వశ్చన్ అడిగారండి. హూ ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఎవరండి? బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకే, బాబు రాజేంద్ర ప్రసాద్ మొదటి భారతదేశ రాష్ట్రపతి. అతను 26 జనవరి 1950 నుంచి 13 మే 1962 వరకు ఈ పదవిలో ఉన్నారు. 3 డిసెంబర్ 1884న బీహార్లోని జిరాడిలో జన్మించిన ప్రసాద్ గారు భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ వ్యక్తి మరియు భారతీయ రాజకీయాలలో ప్రముఖుడు. ఆయన వినయం, తెలివితేటలు మరియు దేశం పట్ల అంకిత భావంతో ప్రసిద్ధి చెందారు. భారతదేశానికి రాష్ట్రపతిగా 2 పర్యాయాలు పనిచేసిన ఏకైక వ్యక్తి అండి. ఓకేనా, ఇప్పటి వరకు ఎవ్వరు కూడా 2 పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం రాజేంద్ర ప్రసాద్ గారే పనిచేశారు. ఓకే, నెక్స్ట్, ఆక్సాలిక్ ఆమ్లము దేనిలో లభిస్తుంది? వాట్ ఈజ్ ఆక్సాలిక్ యాసిడ్? ఫౌండ్ ఇన్ ఎగ్. ఎందులో అండి? పాలకూరలో మనకు లభిస్తుందండి ఆక్సాలిక్ ఆమ్లము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనకు ఏ విటమిన్ అత్యధికంగా లభించేటువంటి ఆకుకూర ఏంటంటే బచ్చలి కూర. ఓకే, బచ్చలి. అత్యధికంగా ఏ విటమిన్ లభిస్తుంది? అత్యధికంగా ఏ విటమిన్ లభించేటువంటి కూరగాయ ఏంటి అంటే క్యారెట్. క్యారెట్లో అత్యధికంగా ఉంటుంది. ఏ విటమిన్ అత్యధికంగా లభించే ఫ్రూట్ ఏంటండి అంటే మ్యాంగో, మామిడి. గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఏ చట్టం ద్వారా మొదటి వైస్రాయ్ నియామకము జరిగింది? బై విచ్ యాక్ట్ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ అపాయింటెడ్? ఎవరండి? చూద్దాం. లార్డ్ కానింగ్ అండి, భారతదేశం మొదటి వైస్రాయ్. భారత ప్రభుత్వ చట్టము 1858 ప్రకారం నియమితులయ్యారు. లార్డ్ కానింగ్ 1856 నుంచి 1862 వరకు భారత గవర్నర్ జనరల్గా కూడా పనిచేయడం అయితే జరిగింది. 1857 తిరుగుబాటు సమయంలో ఎవరున్నారండి? లార్డ్ కానింగే ఉన్నారు. ఓకేనా, లార్డ్ కానింగే ఉన్నారు. అయితే 1857 తర్వాత ఈ యొక్క తిరుగుబాటు జరగడంతో బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రద్దు చేసి మరి బ్రిటిష్ రాణి ప్రకటన అంటారండి. ఇది 1858 కంప్లీట్గా ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి మరి బ్రిటిష్ డైరెక్ట్గా, ఓకేనా, బ్రిటిష్ వారే తమ యొక్క అధికారాన్ని విస్తరింపజేస్తారు భారతదేశంలో, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రమేయము లేకుండా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, స్వరాజ్ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్లో ఎప్పుడు విలీనమైంది? వెన్ డిడ్ ద స్వరాజ్ పార్టీ మెర్జ్ విత్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఇప్పుడండి
1934లో మద్రాస్ ప్రావిన్స్ స్వరాజ్ పార్టీ అఖిల భారతీయ స్వరాజ్ పార్టీతో విలీనమైంది 1934లో. మరి దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1923లో స్వరాజ్ పార్టీని చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ గారు ఇద్దరు కలిసి ప్రారంభించారు. ఎవరండి? చిత్తరంజన్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ 1923లో స్థాపించారు. 1934లో అఖిల భారత కాంగ్రెస్, ఓకేనా, భారత జాతీయ కాంగ్రెస్లో కలిపేశారు. భారతదేశము మరియు అమెరికా మధ్య ఏ యుద్ధ వ్యాయామం జరిగింది? విచ్ వార్ ఎక్సర్సైజ్ వాజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా? ఏంటండి? భారత్ అమెరికా మధ్య జరిగే యుద్ధ విన్యాసాల పేరు యుద్ధ అభ్యాస్. ఇది ద్వైపాక్షిక సైనిక వ్యాయామం. ఈ అభ్యాసం 2022 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించడమే దీని యొక్క ఉద్దేశము. ఇంపార్టెంట్. కార్తీక పూర్ణిమ రోజున సిక్కులు ఏ పండుగను జరుపుకుంటారు? విచ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ బై సిక్స్ ఆన్ ద డే ఆఫ్ కార్తీక పౌర్ణమి? ఏంటండి? చూద్దాం. కార్తీక పూర్ణిమ రోజున సిక్కు మతానికి చెందిన ప్రజలు గురునానక్ జయంతి లేదా గురు పర్వాన్ని జరుపుకుంటారు. ఈ పండుగను సిక్కు మతం యొక్క మొదటి గురువు గురునానక్ దేవ్జీ పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. సిక్కు మతానికి గురువుగా చెప్పుకోవచ్చండి. మీ అందరికీ చిన్న క్వశ్చన్ అండి, ప్రీవియస్గా అడిగారు, అది అడుగుతాను, ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. సిక్కు మతానికి గల పవిత్ర గ్రంథం పేరేంటి? కామెంట్ చేయండి. సో ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. సిక్కు మతానికి గల పవిత్ర గ్రంథం ఏంటి? కామెంట్ చేయండి. తెలిస్తే తప్పకుండా ఆన్సర్ చేయండి. తెలియకపోతే సిక్ హోలీ బైబిల్ లేదా సిక్కు మత పవిత్ర గ్రంథం అని కామెంట్ పెట్టండి, చెప్తా. ఓకే. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జిఎస్టి అమలు చేయబడింది? జిఎస్టి వాజ్ ఇంప్లిమెంటెడ్ త్రూ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 101వ రాజ్యాంగ సవరణ ద్వారా జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని అమలు చేశారండి. ఓకేనా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 279A సబ్సెక్షన్ 1 ప్రకారము జిఎస్టి కౌన్సిల్ 101 రాజ్యాంగ సవరణ ద్వారా 2016లో అమలుకి వచ్చింది. 60 రోజులలోపు రాష్ట్రపతిచే ఏర్పాటు చేయబడాలి అంటూ పేర్కొన్నారు. నెక్స్ట్ వన్. 9వ రాజ్యాంగ సవరణ 1960లో ఏ దేశాల మధ్య జరిగింది? The 9th Constitutional Amendment was signed between which countries in 1960? భారతదేశము మరియు పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒప్పందాల ఆధారంగా భారత రాజ్యాంగానికి 9వ సవరణ చేయబడింది. ఈ సవరణ 1960లో అమల్లోకి రావడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే. నెక్స్ట్ వన్. భారతదేశంలో ప్రజలను ప్రభావితం చేసే ప్రాంతాలు ఏవి? వాట్ ఆర్ ద ఏరియాస్ దట్ ఎఫెక్ట్ పీపుల్ ఇన్ ఇండియా? జవాబు తారేడారి. అంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో తారేడారి అయితే ఉందన్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్. ఆరావళి యొక్క ఎత్తైన శిఖరం. చాలా సార్లు అడుగుతున్నారండి ఈ ఆరావళి పర్వతం గురించి. ఇప్పటివరకు జరిగినటువంటి షిఫ్టులన్నింటిలో ఆరావళికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఆల్మోస్ట్ కవర్ అయ్యాయి. ఓకేనా, చూద్దాం. మరి విచ్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఆరావళి? ఏంటండి? ఆరావళి పర్వత శ్రేణిలో ఎత్తైన శిఖరము గురు శిఖర్ అండి. ఓకే, ఇది రాజస్థాన్లోని సిరోహి జిల్లాలో ఆర్బుడా పర్వతాల్లో ఉంది. గురు శిఖర్ ఎత్తు 1722. గురు శిఖర్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే, గురు శిఖర్ని గురుకి చోటి అంటారు. ఇది విష్ణు అవతారమైన దత్తాత్రేయ పేరుగా చెప్పుకోవచ్చు. ఓకేనా. మరి ఇవి అరావళి పర్వత శ్రేణుల్లో ఉన్నాయండి. ఎక్కడున్నాయి? అరావళి పర్వత శ్రేణులు. అరావళి పర్వతాలని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పర్వత శ్రేణులుగా చెప్పుకోవచ్చు. ఓకేనా, వీటిని అమృత పర్వతాలు అంటారు. అరావళి పర్వతాలలో ఉన్నటువంటి ముఖ్యమైన వేసవి విడిది కేంద్రము మౌంట్ అబు. ఓకే, మౌంట్ అబు. మూడవది, ఇక్కడ దిల్వారా అనేటువంటి జైన దేవాలయం కూడా ఉంటుంది అరావళి పర్వతాల్లోనే. ఈ 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఓకే. వింధ్యాచల్ ఏ 2 భాగాలుగా విభజించబడింది? ఇంటూ విచ్ 2 పార్ట్స్ ఈజ్ వింధ్యాచల్ డివైడెడ్?
ఇది వింధ్యా శ్రేణి, కైమూర్ శ్రేణి మరియు మైకాల్ శ్రేణిగా విభజించబడింది. ఈ పర్వత శ్రేణి భారతదేశంలోని సెంట్రల్ హైలాండ్స్ యొక్క దక్షిణ వాలును ఏర్పరుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. యూనిఫామ్ సివిల్ కోడ్ ఏ భాగంలో? రెండవసారి అండి ఈ క్వశ్చన్ అడగడం. ఓకే, ఆర్పిఎఫ్ జరుగుతున్నటువంటి షిఫ్ట్లో రెండవసారి. ఇన్ విచ్ పార్ట్ డస్ యూనిఫామ్ సివిల్ కోడ్ కమ్? భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్ 44లో యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రస్తావించబడింది. ఈ కథనము రాష్ట్ర విధానం యొక్క ఆదేశిక సూత్రాలకు సంబంధించింది. మరి ఇటీవల యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం మన దేశంలో ఏంటంటే ఉత్తరాఖండ్ అండి. ఓకే, ఉత్తరాఖండ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్. ప్రకృతి నుండి ముడి పదార్థాల వెలికితీతలో ఏ పరిశ్రమ పాల్గొంటుంది? విచ్ ఇండస్ట్రీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ రా మెటీరియల్ ఫ్రమ్ నేచర్? జవాబు. ప్రకృతి నుండి ముడి పదార్థాల వెలికితీత మైనింగ్, అటవీ మరియు చమురు మరియు గ్యాస్ డ్రిల్లింగ్ వంటి పరిశ్రమలను కలిగి ఉంటుంది. వీటిని ప్రాథమిక పరిశ్రమలు అంటారండి. ఏం పరిశ్రమలు? ప్రాథమిక పరిశ్రమలు. నెక్స్ట్ వన్. దేశంలో 8 ప్రధాన పరిశ్రమలు ఏవి? వాట్ ఆర్ ద 8 మేజర్ ఇండస్ట్రీస్ ఇన్ కంట్రీ? సిమెంటు, బొగ్గు, ముడి చమురు, విద్యుత్తు, ఎరువులు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు మరియు ఉక్కండి. ఇవన్నీ ప్రధాన పరిశ్రమలుగా చెప్పుకోవచ్చు. డిపిఎస్పిలు ఏ భాగంలోకి వస్తాయి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ వచ్చేసి ఏ భాగంలో ఉన్నాయండి? వీటినే మనము విధాన నిర్దేశక సూత్రాలు అంటాము. భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఉన్నాయండి. ఇక్కడ 36 నుంచి 51 వరకు 4వ భాగంలో ఉన్నాయి. 14 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులు అండి. అది 3వ భాగంగా చెప్పుకోవచ్చు. 4వ భాగంలో 36 నుంచి 51 వరకు రాజ్యాంగంలోని పార్ట్ 4లో మరి విధాన నిర్దేశక సూత్రాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి మెమరైజ్డ్ క్వశ్చన్స్ అండి. సో తప్పకుండా ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.